Hey guys, Ninmi Balu Stories and welcome to day 27 in our 100 days, 100 vlogs. ఇప్పుడే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చేస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు పెద్ద వ్లాగ్ అయితే కాదు, వెరీ షార్ట్ వ్లాగ్. వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఏంటంటే బేసిక్గా ఇప్పుడే ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనే వాళ్ళకి, లేదంటే రీల్స్ ఎడిట్ చేసుకునే వాళ్ళకి, లేదంటే బేసిక్ లెవెల్లో ఒక వీడియో ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలనేది చెప్పేసి ఒకసారి ల్యాప్టాప్లో చూపిస్తాను మీకు. అది కూడా ఫిలిమోరా అనే ఒక సాఫ్ట్వేర్లో అయితే చూపిస్తా. ఈజీ టు యూజ్ అనమాట. ఇది లెంతీ అయితే కాదు, జస్ట్ నేను బేసిక్సే చూపిస్తా. లైక్ మనం వీడియోస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, వీడియోస్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రేమింగ్ ఎట్లా చేసుకోవాలి, జూమ్ ఇన్, జూమ్ అవుట్స్. సో ఇవి నేను చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫిలిమోరా డాష్ బోర్డు. ఇవన్నీ నేను ఇంతకుముందుకు యూజ్ చేసిన లైక్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా, బట్ మీకు ఫస్ట్ నేను చూపించడం కోసం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసిన. సో న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో నా ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అప్లోడ్ అయితే చేసేసుకోండి. ఫర్ సపోజ్ నా దగ్గర ఇది ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, సో నేను ఇట్లా అప్లోడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ర్యాండమ్గానే చేస్తున్నా, జస్ట్ మీకు చూపించడం కోసం. సో ఇట్లా 2-3 వీడియోస్ నా పాతవి అయితే అప్లోడ్ అయినాయి. సో 3 అయితే చేసేసిన. ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియోస్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. జస్ట్ మీకు నచ్చిన ఆడియో సెలెక్ట్ చేసుకొని, సో ఇట్లా ఆడియోస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. జస్ట్ ఇట్లా మీకు నచ్చిన దగ్గర ఇట్లా డ్రాగ్ చేసేసుకుంటే ఇగో కింద ఆడియో ఇట్లా పడ్డది కదా, సో ఇట్లా మనకు ఆడియో కూడా కనెక్ట్ అయిపోతుంది. చూడండి, ఇంకో ఇట్లా డిఫరెంట్. ఇప్పుడు ఈ 2 వీడియోస్కి మనకి ట్రాన్సాక్షన్స్ కావాలంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూసిండ్రా. సో ఇప్పుడు ఇట్లా మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నీ అంతే. మీకు ఏం కావాలన్నా సరే జస్ట్ మీరు ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది అట్లా. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎఫెక్ట్స్ వచ్చేసి డిఫరెంట్. మీకు ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీకు షేక్ అవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సో ఇప్పుడు అది ఇక్కడ వీడియో చూడండి, షేక్ అవుతుంది. ఇది మీకు ఇది మోషన్ షేక్ అవుతుంది అట్లా. సో అట్లా అవి డిఫరెంట్ ఇవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే ఇంకో మనకి ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఫిల్టర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫిల్టర్ ఏమైనా ఉందో మీరు చూస్తా. మీకు ఇట్లా ఫిల్టర్స్ ఉంటాయి. ఇట్లా సినిమాటిక్ ఫిల్టర్స్ కూడా అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా స్టిక్కర్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఫర్ సపోజ్ ఇట్లా ఇదిగోండి, అదొక ఎఫెక్ట్స్. సో ఇట్లా చాలా వరకు మీకు టెంప్లెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. టెంప్లెట్స్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు సపోజ్ నేమ్ రాయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను ఇప్పుడు నేమ్ రాయాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఏంటంటే జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సో బాలు STORIES స్టోరీస్ అని రాసిన కదా. సో దీన్ని ఇంకా యానిమేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. యానిమేటెడ్ లేయర్లో చూస్తే చూడండి. సో ఇక్కడ మనకి యానిమేషన్, బేసిక్, టెస్ట్, వీడియో, టెస్ట్ టు స్పీచ్, మనకి ఏ స్పీచ్ కావాలనుకుంటే ఇట్లా వీళ్ళ ద్వారా కూడా మనకి ఇక్కడ మన స్పీచ్ వస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. సో నేను జస్ట్ బేసిక్సే చూపిస్తున్నా, ఎట్లా యాడ్ చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ స్టాక్ వీడియో అని అంటే ఇది ఏమన్నా ఎక్స్ట్రాగా, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా, సో ఇది నేను ఇన్ బిట్వీన్లో యాడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇది స్టాక్ వీడియో అని అంటే మనకి ఏదైనా స్టోరీ టెల్లింగ్స్లో ఏమైనా మీకు వస్తే ఇట్లా సినిమాటిక్గా యాడ్ చేసుకోవడానికి అది ఫ్రీ టు యూజ్ అనమాట. అది కాపీరైట్ ఏం రాదు.
అట్లాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో మీకు తెలిసిందే కదా, ఇగో కింద యాడ్ చేసిన ఆ ఆడియో. ఇక ఫిల్టర్స్ మీకు తెలిసినాయి, ఇగో ఇట్లా ఎమోజీస్ కూడా చాలా వరకు ఉంటాయి. ఇగో ఇక్కడ మనకి లైక్ మీకు సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ అట్లాంటివి. సో ఇవి కూడా టెంప్లెట్స్. ఇట్లా బేసిక్గా ఇదే అనమాట. ఎక్స్పోర్ట్ ఉంటే ఇంకా మనం ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కొట్టేసి వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఎక్స్పోర్ట్లో మీకు వాయిసే కావాలా లేదంటే వీడియో కావాలని అడుగుతుంది, లేదంటే ఇంకా చాలా వరకు. సో మీరు ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ పర్ సెకండ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ రెజల్యూషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. ఇంకా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇంతే గైజ్, చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ మీరు ఒకసారి 1 time 2 time యూజ్ చేస్తే ఫ్రీ టు యూజ్ అనమాట. హే గైజ్, చూసిండ్రు కదా, ఇదే అనమాట మనం సింపుల్గా చేసుకునే వీడియో ఎడిటింగ్. లైక్ ఇంకొకసారి లెంతీ వీడియో లెక్క ఫుల్ ఫ్లెజ్గా ఒక వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. ఒక ప్రాజెక్ట్ మొత్తం ఎడిట్ చేస్తునేటప్పుడు మీకు వ్లాగ్ తీసి పెట్టడానికి ట్రై చేస్తా, సో దట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వీడియో లైక్ పెట్టే ముందు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఉండాలి కదా, లైక్ అంటే మీకు తెలియడం కోసం. సో అప్పటి వరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. త్వరలో లైక్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఏదైనా ప్రాజెక్ట్ ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు అందరికీ చూపిస్తా, లైక్ ఎట్లా ఎడిట్ చేస్తున్నా, లైక్ ఎక్కడెక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ ఎడిట్ చేస్తున్నా అని చెప్పేసి. ఈరోజు జస్ట్ మనం బేసిక్స్ చూసినాం కదా, అప్పుడు వచ్చేసి మనం లైక్ ఎక్స్ట్రీమ్ వీడియో ఎడిటింగ్ ఎట్లా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం గైస్. సో ఇదే ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. విల్ మీట్ యూ ఆన్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్, bye and love you guys.